మొన్న మెస్సీతో మ్యాచ్ జరిగింది. దీనిపైన చాలా వరకు పబ్లిక్ టాక్. అవసరమా మెస్సీతో మ్యాచ్? రేవంత్ రెడ్డి మనమడు పోయిందంట, ఇంకో ఎమ్మెల్యే కొడుకు, ఇంకో ఎమ్మెల్యే అన్న కొడుకు పోయినారంట. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్న తమ్ముల పిల్లల కోసం మెస్సీతో మ్యాచ్ పెట్టుకున్నా. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టాను. నేను ఒకటే చెప్తా, ఆప్టిమిస్టులు ఉంటారు, పెసిమిస్టులు ఉంటారు అని మనం అంటాం. మనం నేర్చుకుంటాం సమాజంలో. నువ్వు దేన్ని చూసి అంటావు? విమర్శించేటోడు ఎవరినన్నా విమర్శిస్తూనే ఉంటాడు, వాని పనే గది. మరీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి కేటీఆర్, ఆ చుట్టుముట్టేటటువంటి కేటీఆర్ అండ్ కో ఏదైతే ఉందో అవన్నీ విమర్శించడానికనే పుట్టినాయి అన్నట్టుగా విమర్శిస్తారు తప్ప ఒక అర్థవంతంగా మనం మాట్లాడదాము, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఈ అంశం లెక్క చేయొచ్చు కదా, ఇంకా మైలేజ్ వచ్చేది కదా రాష్ట్రానికి, మీరు ఇట్లెందుకు చేశారు అనేటటువంటి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినట్టు తేడలేదు. నేనేమంటా అంటే కేటీఆర్ ఇవాంకా ట్రంప్ని అప్పుడు వచ్చినప్పుడు నానా హంగామా చేసారు. ఎంతమంది తెలంగాణ బిడ్డలు నామిని కల్పించిండు? లేకపోతే కేటీఆర్ ఫార్ములా రేజ్ చేసిండు, ఈ కార్ రేజ్ చేసిండు. ఎంతమంది మన పిల్లలతోటి నడిపిపించిండు, ఎంతమంది మన పిల్లలకి మోటివేషన్ చేసేటట్టు. దేర్లో అయితే పాయింట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు అంటే వైట్ కాలర్, క్రీమ్ లేయర్, తర్వాత సెలబ్రిటీ రేంజ్ అని చెప్పి ఫీల్ అయిపోయినటువంటి కేటీఆర్ ఆ లేయర్ల వరకే పరిపాలన చూసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ మ్యాన్ అయినటువంటి మెస్సీ తోటి ఆయన ఏ డ్రెస్ అయితే వేసుకొని మెస్సీ తోటి ఏ మైదానంలో అయితే ఆడిరో అదే మైదానంలో మన గురుకుల బిడ్డల్ని కూడా కలుపుకొని ఆడిండు. ఇట్లాంటిది గత 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి చేసింది. కానీ మిగతా రాష్ట్రాలలో కూడా మెస్సీ ఆడిండు కదా, అట్లాంటిది ఎక్కడైనా ఈవెంట్ కానీ జరిగిందా? నువ్వు నాకు చూపెట్టిగా. అదే టైంలో ఎమ్మెల్యేల కొడుకులు కూడా వచ్చినారు 100%. వాళ్ళు వీళ్ళు అందరు అంటున్నాను నేను. సో సమానత్వాన్ని చూపించిండు అక్కడ. గతంలో కేటీఆర్ కొడుకుని హిమాంశుని భద్రాచలం పోతే ట్రోల్ చేసినారు. నేను ఒకటి చెప్తా, భద్రాచలం రాముల వారికి ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలు ఉంటాయి. రైట్. అది కూడా సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలు ఉంటాయి. ఏది అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఇవ్వాల్సినటువంటి పని నువ్వు ఎవరిని పంపినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దంపతుల చేతులతోటి ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలని అహంకారం కళ్ళు నెత్తికెక్కి మన్మంతోటి పంపించినాం, ఆచారాన్ని బ్రేక్ చేసినాం, ఇందులో సెంటిమెంట్ ని దెబ్బతీసినాం. అంతేకాదు సెక్రటేరియట్లకు అన్ని ఆఫీసులలో తిరుగుకుంటూ ఆయన చేసినటువంటి హంగామాలు ఎట్లనో మనం చూసినాం. మనకు క్లియర్గా అర్థమైతలేదా? ఈడనేమో ఖాళీ వచ్చి ఒక ఫోటో దిగినందుకు దాన్ని ఏదో అది చేసినాడు. కానీ ఇక్కడ అందరు కూడా ఉన్నారు కదా, మరి అదే గురుకులాల బిడ్డలు కూడా ఉన్నారు కదా, మరి తలంబ్రాల కాడ ఇంకొక గురుకులాల బిడ్డతోటి పంపించినట్టు అది వేరే సంగతి ఉండునేమో. నువ్వు ఆ పని చేయలేదు కదా. సో నేను అనేది ఏంటి అని అంటే హరీష్ రావు ఈ మధ్యకాలం ఊకంటుండు 100 కోట్లు పెట్టి చేసిండు. ఒక అబద్ధాలని బురదల కలిపి మిక్సింగ్ కొట్టి అని అంటే అది హరీష్ రావు నోటకి వస్తుంది. ప్రజలు కూడా నమ్మేస్తారు కదా, 100 కోట్లు 200 కోట్లు నమ్మేస్తారు. గాలికి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు హరీష్ రావు చేసే పనే అది. నేను చెప్తున్నా కదా, అబద్ధాలని బురదతోటి కలిపి ఆ కంపు ఏదైతే ఉంటుందో హరీష్ రావు నోట్లకి వస్తుంటది. కాదు 100 కోట్లు ఖర్చు పెట్టేసామంట. సింగరేణి పైసలు అండి. సింగరేణికి నేను నీకు మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను హరీష్, సింగరేణికి అన్ని కంపెనీలకు ఉంటున్నట్టు ప్రమోషన్ కి లేకపోతే ఇంకో దాని యాడ్ దానికి పబ్లికేషన్ దాని గురించి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. అవి మ్యాచ్కు పెట్టకపోతే పోయి ఎయిర్పోర్ట్ లో హోర్డింగ్ లకు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే పేపర్లలో యాడ్ ఖర్చు పెట్టుకుంటాడు. వాళ్ళ బడ్జెట్ ఉంటది. నువ్వు దానికే కేటాయించేటటువంటి జీతాల బడ్జెట్ కాదు. అర్థమైందా? సో అట్లాంటిది ఎక్కడనో ఒక్క హోర్డింగ్ వేసుకునే బదులు ముఖ్యమంత్రి యొక్క మైలేజ్ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, మెస్సీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంతమంది జనాలు వస్తున్నారు, సింగరేణి ఖ్యాతి పెరిగేటటువంటి ఆస్కారాన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సింగరేణి అనేటట్టు దాన్ని ముందుకి నెట్టి మరి ఆ ప్రమోషన్ లో మనకు దక్కేటట్టు చేసిండు. లేకపోతే 100 కంపెనీలు పోటీ పడుతున్నాయి ఆడ, మాకు కావాలని. కానీ సింగరేణికి ఇప్పించుకున్నాం మనం, అది సింగరేణి ఖ్యాతి పెరిగింది. అంతే తప్ప నువ్వు దీన్ని పాజిటివ్ గా ఒక కంపెనీ దృష్టిలోకి మనం దీన్ని చూడాలి తప్ప సింగరేణి వాళ్ళ జీతాలు ఆపి ఆ జీతాలను తీసుకొచ్చి ఇచ్చిండు. ఏమన్నా బుర్ర ఉండాలి కదా హరీష్ రావు గారు. మీరు ఏమన్నా మాట్లాడితే అన్ని తెలుసా వీళ్ళకి? అన్ని తెలిసినా పొద్దున్న లేస్తే బట్టవాజ్ మాటలు మాట్లాడతాం. ఏంటంటే ఏదో ఒక బట్టగాల్చి మీదేకపోతే బట్టవాజ్ మాటలు మనం మాట్లాడకపోతే మనకు మడగడనే లేదని చెప్పి నమ్ముతా ఉంటారు. రైట్. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు హుందాతనం తక్కువ అవుతుంది. ఆయన కొంచెము ఆయన డ్రెస్ అపీరియన్స్ లో కూడా అంటే ఇంకా ముఖ్యమంత్రి ఇంకా చాలా బాగా ఆయన లుక్స్ ఉండొచ్చు, కానీ సింపుల్ గా ఉంటుండు. సింపుల్ అంటే ఇక్కడ పాజిటివ్ అనే కాదు, నెగిటివ్ కూడా మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలాగా ఆయన ఉంటలేడని కూడా కొంతమంది అనే కాదు, మిక్స్డ్ టాక్ ఉంది ఇంట్లో. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల కోరిక మీరికేంచి బట్టలు వేసుకున్నాడు, లేకపోతే జుట్టు దూకున్నాడు, లేకపోతే గుండీలు పెట్టుకున్నాడు, లేకపోతే షూస్ వేసుకున్నాడు, లాంటివి చేసుకుండా పోతే ఏ మనిషి ప్రపంచంలో ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటది. ఒకరికి వైట్ అండ్ వైట్ లో నచ్చుతారు, ఒకరికి టీ షర్ట్ జీన్స్ లో నచ్చుతారు, ఇంకోరికి ఇంకోరు లెక్క నచ్చుతారు.
కానీ నేతకి తన కంఫర్ట్ చూసుకుంటారు. పివి నరసింహారావు గారిని కానీ, లేకపోతే ప్రణబ్ ముఖర్జీ గారిని కానీ, మన్మోహన్ సింగ్ గారిని అందరినీ విమర్శించిన వాళ్ళే, అబ్దుల్ కలాం గారిని కానీ. ఆ స్టేచర్ తగ్గట్లేదు. ఎవడు డిసైడ్ చేస్తాడు ఏ స్టేచర్ తగ్గట్టు ఎవరు ఉండాలని? గుణాన్ని చూసి బొట్టు పెట్టేటటువంటిది జాతి నా తెలంగాణ జాతి. నువ్వు వచ్చేటటువంటి కారునో, నువ్వు వేసేటటువంటి బట్టలనో, లేకపోతే చేతికి పెట్టినటువంటి వాచ్నో చూసి పెట్టేటటువంటి కాదు. నీ గుణాన్ని చూసి బొట్టు పెడతారు. అర్థమైందా? నీ వేషధారాన్ని బట్టి బొట్టు పెట్టుడు కాదు, నీ గుణాన్ని చూసి. ముఖ్యమంత్రి లెక్క అయి బాగా టీవీగా తయారైపోయి రాష్ట్రాన్ని మొత్తం దోసుకు తిన్నానుకో, ఆయననేమో మంచి ముఖ్యమంత్రి అయిద్దా? లేకపోతే ఆయన కంఫర్టబుల్ గా ఆయనకి ఎట్లుందో అట్లా తయారైకుంటా ప్రజలకు మంచి చేసేటటువంటి నేత, గుణంతో పేదోళ్ళకి మేలు చేస్తున్నటువంటి నేత కావాలనా? ఈరోజు ఇందిరా ఇండ్లుకి ఇన్ని కట్టిస్తున్నాం అబ్బా. ఇందిరా ఇల్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటారా, లేకపోతే నాకు ఇల్లు వద్దు కానీ పలానా ప్యాంటు పలానా షర్ట్ వేసుకోవాలని కోరుకుంటారా? ఏది కోరుకుంటారు? రైట్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మన విజయదశమి దసరా టైంలో ఆయన సమ్మక్క సారక విజిట్ చేసినాడు ఒకసారి. ఆ రోజు ఆయన, అది నాకు తెలిసి ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా, ఆయన కుర్తా పైజామా వేసుకోవడం మీకు బాగా గుర్తుంటది. ఒకసారి కుర్తా పైజామా హెలికాప్టర్ లో దిగినాడు ఆయన. సో ఆ లుక్ చాలా బాగుండే. నార్మల్ గా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే సేమ్ డ్రెస్ మెయింటైన్ చేస్తారు. చాలా మందిని చూసినాం, చంద్రబాబు గారిని చూసినాం, ఆయన ఎల్లో క్రీమ్ కలర్ డ్రెస్ లో ఉంటాడు ఎప్పుడు. జగన్ గారు వైట్ షర్టు, హ్యాష్ కలర్ ప్యాంట్, కేసీఆర్ వైట్ అండ్ వైట్. నీకు మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకులు యాక్టర్లు కాదు, డైరెక్టర్ చెప్పినట్టు కాస్ట్యూమ్స్ మార్చుకొని. ఓకే. రాజకీయ నాయకులు అనేటటువంటిది ప్రజల యొక్క సంక్షేమాలు, అభివృద్ధి, వారి భవిష్యత్తును నిర్మించేటటువంటి వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉందో వాళ్ళకి బట్టలు అనేటటువంటిది ప్రాధాన్యత పెద్దది ఉండదు. ప్రజల యొక్క యోగక్షేమాలు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. మన అందరి అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రజల పట్ల యొక్క ఆలోచన ఎక్కువ ఉంది కాబట్టి మన అందరం అదృష్టవంతులు. జస్ట్ ఆయన యొక్క అలంకరణ మీదనో, లేకపోతే బట్టల మీదనో, లేకపోతే హెయిర్ స్టైల్ మీదనో, ఇంకో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఏమంటారు పాలనని పక్కకు పెట్టిండు అనుకో, అది మనకు మంచిదా? సో ఏ డ్రెస్ బాగుంది, ఏ డ్రెస్ బాగాలేదంటే నేను ఒకటి చెప్తా, అందరికంటే యంగుగా తయారయ్యేది కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది దేశంలో ముఖ్యమంత్రులు ఉండరు కానీ అందరికంటే యంగుగా తయారవుతాడు. అట్లాంటి ఆయన కంఫర్టబుల్ టీ షర్ట్లు వేసుకుంటాడు, కొన్నిసార్లు జీన్స్ లో ఉంటాడు, కొన్నిసార్లు నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు. నువ్వు అన్నట్టు ఒకసారి కుర్తాలో కూడా వచ్చిండు. ఇట్ డిపెండ్స్ అపాన్. వాళ్ళ ఇంట్లో కూడా ఒక రోజు పూజ అయినప్పుడు కూడా కుర్తా దాని మీద మనకు కనిపించిండు. సో ఇప్పుడు గుడికి పోయినప్పుడు గుడి ఆచారాన్ని ఆయన పాటిస్తాడు. సో ఎక్కడ పోయినా కూడా ఎదుటి వారి యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి డ్రెస్సింగ్ ని రేవంత్ రెడ్డి గారు పోతారు తప్ప, నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా అది ఎవరికి ఇబ్బంది అయితే నాకేంది అనేటటువంటి మొండివాదాలు ఈ మధ్యకాలం వింటున్నాం కదా, అట్లాంటిది మాత్రం ఆయన యొక్క తత్వం ఉండదు. ఎవరికి ఆయన స్టైల్ అయినదే కదా, ఆయన స్టైల్ అయినది. నేను నీకు కూడా చెప్తున్నా, నీ స్టైల్ నీదా లేకపోతే మంది ఎవరైనా చెప్తే వాళ్ళకి తగ్గట్టు నువ్వు తయారవుతావా? మనకు నచ్చినట్టు మనం ఉంటాం. అదే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా. అంటే నేను మీకు ఎట్లా బ్రదర్ ఉన్నాడు, మన ఇద్దరి కంటే కూడా మంచిగా ఉంది ఆయనది, అది ఆయన స్టైల్ అయినది. నేను ఆయన చూసిన అనుకోరా ఇది మంచిగా ఉంది కదా అని చెప్పి నేను కూడా ఆయన స్టైల్ పోతుండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఉంది, రేవంత్ రెడ్డి గారి స్టైల్ నచ్చి ఆ స్టైల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అంతే తప్ప నీ కంఫర్ట్ నరేష్ దీని గురించి ఇది దీని గురించి ఐ డోంట్ నో, అది ఎందుకు జనాలను అంత కన్సర్న్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు 2018లో కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు, అందులో నేను కూడా ఒకరు. అసలు ఆయన వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవిస్తాము, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది, అందరూ చెప్పి వెళ్ళిపోతుంటే నేనేమనుకున్నా అప్పటికి కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది, అంటే మొత్తము ముందంజలో అంత బీఆర్ఎస్ ఉంది, ఎమ్మెల్యేస్. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదేమో అట్లా మాట్లాడి అనుకుని వెళ్ళిపోయింది అనుకున్నా. తర్వాత మా బ్రదర్ అంటున్నా రేవంత్ రెడ్డి ఓడిపోయింది. అలాంటి రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా వరకు మేము కార్డు ఇయనికి పోయినప్పుడు సొంతల ఫంక్షన్స్ కూడా ఆయన హాజరు కాకుండా చాలా టూర్లకు వెళ్ళిపోయింది ఆయన, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డాడు, గెలిచిండు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సో మీకు తెలిసిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మీరు కూడా దగ్గరగా చూసినవచ్చు, ఎట్లుండే నా పరిస్థితి ఎట్లుండే అప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు? అంటే నేను ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది అని అంటే, ఓడిపోయినాడు అనేటటువంటి రిజల్ట్ లాగా అనిపిస్తుండొచ్చు. అంటే మీరు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా 17 వచ్చినప్పుడు. నేను ఆయన యొక్క తత్వం ఒకటే ఏంటిది అని అంటే, ఓడిపోయినాడు అని అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కొడంగల్ వరకు ఉండే, కానీ ఆయన ఎప్పుడు పడిపోలే, ఆయన ఓటమిని అంగీకరించలే. ఆయన యొక్క తీసుకున్నటువంటి రాస్తా ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేస్తాడో ఆయనకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. మనం అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేసుకోవాలి, లేకపోతే 2 ఏళ్లలో ఏం కావాలి, 3 ఏళ్లలో ఏం కావాలి, ఆయన 15 సంవత్సరాలు ఆగి ఆలోచిస్తాడు. అట్లనే ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి 2047 కూడా ఆయన యొక్క విజన్ అది అట్లా ఉంది కాబట్టి సీఎం దాకా వచ్చిండు.
ఏమిట్లేం లేనప్పుడు మనకి ఇక్కడ కాదు ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మా దగ్గరకు వచ్చి సీఎం నేనే అవుతా అనంటే మేము నవ్వుకున్నాం ఫస్ట్. ఏంది సీఎం అవుతా అంటుండేది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందని. చాలా మంది. సో కానీ రేవంత్ రెడ్డి గారి ఒక విజన్ పిచ్చ క్లారిటీ ఉంటది, ఏం చేయాలని ఆయనకు తెలుసు. ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరిచి అర్ధరాత్రి పూట మనుషుల్ని ఎత్తుకపోయి ఎక్కడిదక్కడ బందికానాలు వేసేసి పైసలు విపరీతంగా పంచి కొడంగల్ వాళ్ళు గెలవచ్చు. కానీ ఆయన యొక్క నాయకత్వ స్ఫూర్తిని తెలంగాణ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆడ కాకపోతే మల్కాజ్గిరిలో గెలిచిండు. ఆ గ్యాప్ లో మీరు ఆయన కలిసి ఉన్నాం మల్కాజ్గిరి, మేము 100 మొత్తం ఉన్నా, నేను మొత్తం ఉన్నాము. నేను నిజం చెప్పాలంటే ఈజ్ మై ఇన్స్పిరేషన్ అబ్బా, ఈజ్ మై ఇన్స్పిరేషన్. అడుగు అడుగు నేను నా భయం ఉండేనా మల్కాజ్గిరిలో గెలుస్తాడా లేదా, లేదా మేము గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉండే మాకు. మల్లారెడ్డి అల్లుడు ఉండే, మల్లారెడ్డి అలా దిగొచ్చిండా, లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో ఏమైనా పోలికనా అబ్బా, కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది స్టూడెంట్లు అనేటటువంటి పైసలు ఉన్నాయి అనేటటువంటి మదం తప్ప వాళ్ళ కాడ ఏముండే. మెజారిటీ చాలా తక్కువ వచ్చింది, ఏదైనా వచ్చాను. అది కూడా అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు, అధికారంలో ఉండి అసలు ఇష్టం వచ్చాడు రేవంత్ రెడ్డి గారితో పోల్చుకున్నప్పుడు ఆ రోజు ఆర్థికంగా మల్లారెడ్డి అండ్ అధికార పక్షం వీళ్ళందరూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటిది ఉంటుండే. కానీ ఎంత ఉన్నా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేటటువంటి ఒక గొంతుకను గెలిపించుకోవాలనేటటువంటి నినాదం మారిపోయింది ప్రతి ఇంట్లో కూడా. సో ఆ రోజు 100% జనాలు రేవంత్ రెడ్డి గారు గెలవాల్సిందని డిసైడ్ అయ్యారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. కొడంగల్ ఓడిపోయినాక మీరు కలిసినారా 18 తర్వాత? పార్లమెంట్ మొత్తం నేను ఉన్నా కదా, పార్లమెంట్ కి కొడంగల్ ఓడిపోయిన మధ్యలో 3-4 months మేము పార్లమెంట్ కంటే బిఫోరే అటాచ్ అయినాం. పార్లమెంట్ కంటే బిఫోరే అటాచ్ అయినాం. ఓడిపోయినప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే యాజ్ ఏ లీడర్ నేను చెప్తున్నా కదా, రిపేర్ సిస్టమ్ అనేటటువంటి ఎప్పుడైనా ఆయన లెసన్స్ నేర్చుకుంటాడు. వాట్ హీ లర్న్ అంటే ఎక్కడ వీడు సక్సెస్ అయిండు అవతలోడు, ఎక్కడ మనం కొంచెం మైనస్ లకు పోయినాం, నెక్స్ట్ టైం అది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలని చూస్తాడు. పార్లమెంట్ లో కూడా అంతకంటే పెద్ద శక్తులను వాడి నన్ను ఇక్కడికి ఖతం చేద్దామని అనుకురు, కానీ ఏమైంది అక్కడ నేర్చుకున్నటువంటి లెసన్స్ తోటి ఇక్కడ కొట్టిండు, ఖతం గెలిచిండు. 19 లో కూడా ఓడిపోయింటే ఏంది పరిస్థితి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్. నేను ఒకటి ఓడిపోతుంటే ఏంది పరిస్థితి అనేటటువంటిది ఆయన ఓటమిని ఎరిగేటటువంటి వాడైతే ఇక కాదు. ఓటమిని ఆయన ఏమంటాడు అంటే, సపోజ్ ఇఫ్ అంటే కన్సిడర్ ఇట్ లైక్ ఏ ఫెయిల్యూర్ అనుకో, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని నమ్ముతాడు ఆయన. ఓకే, ఫెయిల్యూర్ అనేటటువంటి ఫుల్ స్టాప్ కాదు, ఫెయిల్యూర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. కాంగ్రెస్ నాయకుడిని అడిగిన మొన్న 23 ఎన్నికలకు ముందు ఏంటి పరిస్థితి, ఒక 6 months ముందు అడిగిన, ఈసారి మాత్రం మేము గెలవకపోయినా మంచి సీట్లు వస్తాయి, ఈసారి గెలవకపోయినా మాకు 28 లో ఖచ్చితంగా గెలుస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, వాస్తవానికి కూడా ఒక 6 months బిఫోర్ నుంచి ఆ మొమెంటం బాగా బిల్డ్ అయింది. కర్ణాటక గెలిచిన తర్వాత 4 months తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించడం మొదలైంది. అంతటా విస్తృతంగా ప్రచారం అనుకో, లేకపోతే విస్తృతంగా పార్టీకి సంబంధించినటువంటి అంటే 4 months లో అంత ఇమేజ్ ఎట్లా వచ్చిందని, ఆయన ఏడికి పోయినా కూడా 3 రంగుల జెండా పాట పెట్టడం, జనాలు డాన్స్ ఆడడం, ఈయన అప్పటికే సీఎం అయిన ఊపడము. దట్ ఈస్ వాట్ పబ్లిక్ పల్స్ ఈస్. జనాల నాడి తెలిసినటువంటి నాయకుడు అంటున్నాను. ఇంకోటి కూడా చెప్పిండు ఆయన, అసలు మీరు రిజల్ట్ 3 తారీఖు డిసెంబర్ 3 దాకా ఆకూరి ఇవాళనే సెలబ్రేషన్ చేసుకొని 30 తారీఖు రాత్రి అన్నాడు. మేము అంటున్నాం కదా, ఆయనకి పిచ్చ క్లారిటీ ఉంది, మనము వస్తున్నాము. నేను అన్నది నేను కూడా కొన్ని పేర్లు నేను చెప్పాను ఇంకా, కానీ ఎన్నికలు రిజల్ట్స్ అనేది రాకంటే ముంగట కూడా ఏమో కష్టం అని కొంచెం అక్కడక్కడనే దగ్గరున్న వాళ్ళు కూడా మాట్లాడినరు. బట్ సమ్వేర్ ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉండే, నేను కొడుతున్నాం మనం ఈసారి, అంతే కొడుతున్నాం ఖచ్చితంగా ఈసారి అన్న అయిపోతుండు అనేటటువంటి. ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది, సామ రామ్మోహన్ రెడ్డికి ఏం అడ్డం వస్తుంది, ఏదైనా పదవి రావాలంటే? నాకేం అడ్డం లేదు. కులం ఏమైనా అడ్డం వస్తుందా? అంటే కులం ఐ డోంట్ నో. కాంగ్రెస్ అట్లా రెడ్డి అయినా కాబట్టి నాకు ఏ పదవి రాలే ఈక్వేషన్ అని అంటే నాకు కొంచెం ఎమ్మెల్సీ దానప్పుడు నాకు కొంచెం అనిపించింది, కానీ నాకేది అడ్డం లేదు. నాకు థ్యాంక్ గాడ్, నాకు బిగ్ బాస్ ఏదైతే ఉందో, నాకు ఆయనకు ఉంటున్నటువంటి ఏదైనా కమ్యూనికేషన్ అయినా, నాకు హ్యాజిల్ ఫ్రీ కమ్యూనికేషన్ అయినా, ఏదైనా చేయాలంటే అనుమతి తీసుకునేటటువంటి విధానం అయినా, నాకు ఇంకొక మధ్యవర్తులు అనేటటువంటి కలుస్తారు రేవంత్ రెడ్డి. నాకు అవకాశం ఉంది, నేను నిజంగానే కలవాలనుకుంటే మాత్రం నాకు అవకాశం. రేవంత్ రెడ్డి గారితో అని చెప్పి రోజు అడుగుతానే నిలబడేటటువంటిది ఏం లేదు. టైం పాస్ కోసం టైం పాస్ రాజకీయాలు చేసేటటువంటి ఆయన కూడా నచ్చదు. పనిచేసేటోళ్ళు ఉంటారు, 100% అంతటా ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తుపెట్టుకో, పని చేసేటోడు అంటే ఇష్టం, సాకులు చెప్పేటోడు అంటే ఇష్టం ఉండదు. నువ్వు కారణాలు చెప్పొద్దు, నీకు ఒక పని చెప్పినావు అనుకో, నువ్వు ఆ పని చేయాలి అంతే, ఇక ఆ పనే చేయాలి. అన్నిట్లలో కూడా నువ్వు పోయి ఏలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఒక పని చెప్పాడు అనుకో, నువ్వు ఆ పని చేసేయి, సింపుల్. ఈరోజు నాకు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నాకు ఇచ్చిండు, ఒక అధికార ప్రతినిధి లెక్క, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లెక్క
థ్యాంక్ గాడ్ ఇప్పటిదాకా కూడా నేను ఏడ గలిసిపేరు తెచ్చుకోకుండా ఈ రోజు మనం ఉన్నాం, సాఫ్ట్ గా ఉన్నాము. ప్రతిపక్షాల మీద అంతే కౌంటర్లు మనం పోతా ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని ఎట్లా చేసినామో ఈ రోజు అధికార పక్షంలో కూడా కొంచెం ఆధారాలు పట్టుకొని అదే పని చేస్తాం. రైట్. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ తగ్గలేదు కదా. సో రేవంత్ రెడ్డితో ఇంత క్లోజ్ అసోసియేట్ కావడానికి కులమే పనికొచ్చిందా అంటే ఏం చెప్తారు? కాదా రెడ్డి కాదు, అస్సలు కాదు. అట్లంటే నాన్ రెడ్డిస్ ఆయనకి ఇంకా ఎక్కువ క్లోజ్ ఉన్న చాలా మంది ఉన్నారు. తప్పది, అది ఒక అపోహ, అది తీసేసాయి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కష్టపడేటోని దగ్గర పెట్టుకుంటాడు, టాలెంట్ ఉన్నోడిని దగ్గర పెట్టుకుంటాడు. ఆయనకు ఒకటే, నిజాయితీగా నిజంగా ఆయన గురించి పార్టీ గురించి పరితపిస్తాడు, కొట్లాడుతాడు అని నమ్మినప్పుడు వద్దన్నా కూడా సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని, లేకపోతే వాళ్ళకి వాళ్ళని ఎక్కడ వాడాలి, దేని ద్వారా పార్టీకి లాభం అవుతుంది, వ్యవస్థకు లాభం అవుతుంది అనేటటువంటి ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నాడు అబ్బా. ఆ స్పష్టత ఉంది కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చేసిండు ఆయన. సో రాబోయే రోజుల్లో సామ రామ్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఒక ప్రజాప్రతినిధిగా లేదా నామినేటెడ్ పదవిలో చూడొచ్చా ఈ గవర్నమెంట్ లోపల? ఇక ఒకటి, నా చేతిలో ఉన్నది నన్ను అడుగు, నేను చెప్తా. ఇంకొకరు నన్ను చేసేటట్టు నా చేతిలో ఉన్నటువంటిది అది ఎప్పుడైతే ఒకటి, నా కష్టం చేయడం వరకు నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. నీ పని నువ్వు చేసుకుంటా పో, నువ్వు నిజాయితీగా పని చేసుకుంటా పోతున్నావు అనుకో, నీకు వచ్చేటివి వస్తాయి అంతే. నీకు వచ్చేటివి 100% వస్తాయి. ఈ రోజు మరి అదే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో కదా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఆయన. ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే నేను మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ అయినా నాకు ప్రపంచాన్ని అధికార పక్షం ఇప్పుడు ఎప్పుడైనా ఒక అధికారంలో ఉంటున్నటువంటి పార్టీని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఈ ఏజ్ లో నీకు ఇవ్వడం కూడా చిన్న విషయమేం కాదు. ఇది చాలా బాధ్యత కూడుకున్నటువంటి విషయం. కొన్ని కోట్ల మంది మనం చూస్తా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డిని ఈ రోజు నువ్వు నా కాడికి వచ్చినావు, ఈ ఇంటర్వ్యూ అన్న నేను చాలా రోజులు సంది అడుగుతున్నాను, ఎందుకన్నావు? ఆయన నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు నా కాడికి వచ్చినావు. ఇంతమంది ప్రజలకి నన్ను నా ముఖాన్ని చూపించేటటువంటి అవకాశం కూడా మరి నాన్న ఇక్కడ ఇచ్చింది కదా. సో అట్లాంటప్పుడు ఐఎమ్ వెరీ వెరీ మచ్ కర్టియస్ టు హిమ్. ఖచ్చితంగా నా పనితీరుకు తగ్గట్టుగా రేపొద్దున కూడా ఇంకా బాధ్యతలు పెంచుతారనే నమ్మకం కూడా నాకు. రైట్. మా హిట్ టీవీకి సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.